హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక పాతకాలపు వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. తాలింపు వడియంతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. యూట్యూబ్ లో చూశాను, ఎక్కడ కూడాను ఈ పచ్చడి నాకు కనిపించలేదు. సో ఒక పాతకాలం వంటని మీతో షేర్ చేసుకోవాలని నేను ట్రై చేశాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీన్ని వడియం అని అంటారండి. నెల్లూరు సైడు ఎక్కువ దీన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 1 year పాటు నిల్వ ఉంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ మనం ఏదైతే తాలింపులో వేసుకుంటామో పోపు అన్నీ ఇందులో ఉంటాయండి. వీటిని ఒక్కసారి చేసుకున్నారంటే 1 year పాటు నిల్వ ఉంటుంది. నెల్లూరు సైడు ఎక్కువ వీటిని పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని వేసి మనము తాలింపు పెట్టామంటే పప్పు లేదా చేపల కూర అలాంటి వాటిలో చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం చూసేద్దాం. మరి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 tablespoons ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసుకున్నానండి. మీరు చేసే పచ్చడిని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి, తినే కారాన్ని బట్టి. నేనైతే ఇక్కడ 10 నుంచి 15 ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వడియం తీసుకుంటున్నాను. చూడండి, వడిమిని ఒక్క వడిమి లో హాఫ్ సరిపోతుందండి ఇందులోకి పచ్చడికి. మీరు తీసుకున్న మిరపకాయలను పట్టు కూడా ఒకటి కూడా వేసుకోవచ్చు. మనము పోపులో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ ఇందులో ఉంటాయండి. వీటిని ఇలాగ నలిపి ఇందులో వేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇదే ఆయిల్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఆయిల్ తక్కువైందంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలాగ వేసుకుని వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడిపోయినా కూడా టేస్ట్ అంత బాగుండదు. లైట్ గా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇంకొక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, అదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 టమోటాలని ఇందులోకి యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ మొత్తము మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేసిన తర్వాత లాస్ట్గా ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మనం టమోటాలు వేసాం కాబట్టి ఆ పులుపుకి ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పక్కన పెట్టేసి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, అదేవిధంగా తాలింపు వడియము ఇందులోకి యాడ్ చేసుకునేసి లాస్ట్గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి టమోటా, ఆనియన్, చింతపండు, అదిని కూడా ఇందులో వేసుకునేయండి. ఇప్పుడు మొత్తాన్ని వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టేసి తీసేసామంటే మన వడియం పచ్చడి తయారైపోతుంది. మన పూర్వీకులు ఎక్కువ ఈ పచ్చడి చేసుకునే వాళ్ళండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ తాలింపు వడియము ఎలా చేస్తారో అన్నది వీడియో నేను పోస్ట్ చేస్తాను. వేడిగా రైస్ చేసుకొని అందులోకి పచ్చడి పెట్టుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.